గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోండి. పెద్దబాబుని చిన్న కృష్ణయ్య అని భ్రమపడి కౌగిలించుకుంది. ఆగ్రా వెళ్ళినప్పుడు పెద్దబాబు పార్వతి ప్రేమించుకున్నారని న్యూస్లో వచ్చింది. అంతకుముందు హర్బల్ బ్యూటీ కంపెనీ ప్రమోషన్ కోసం ఇద్దరు భార్యాభర్తల్లా డెమో షూట్ చేశారు. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి అనుకున్నా ఇప్పుడు అదే తలరాతగా మారబోతుందేమోనన్న ఆలోచన నన్ను కలవరపెడుతోందండి. ఈ ఘట్టమనేని సామ్రాజ్యాన్ని పాలించే యువరాజు చేతిని అన్నం వండి వడ్డించే చేయి పట్టుకుంటుందా? నిజంగా సమస్యగా మారిందనుకుంటే పార్వతిని సాగనంపుదాం అఖిల. కానీ ఇంటి గడప దాటకుండా ఉంటేనే మంచిదని నాగసాధువులు చెప్పారు. అలాగని ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏం చేద్దామంటావు అఖిల? సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచిస్తున్నానండి. మెడపట్టి గెంటేస్తే తన మెళ్ళో మాంగల్యం పడేలా చేసి సాగనంపుతామని మనం ఇచ్చిన మాట తప్పుతాం. ఇక్కడుంటే పెద్దబాబు లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందేమో అఖిల. ఎవరికి అనుమానం రాకుండా, అనర్థం జరగకుండా ఆడపిల్లని సాగనంపాలి. తన తలరాత మనం తల వంచేలా చేయకూడదు. ఈ సమస్యని ఎలా రూపుమాపాలో చెప్తానండి. పెదబాబు కూడా పార్వతి గురించి బాధపడకుండా మనం చేసిందే కరెక్ట్ అనుకోవాలి. అలా చేస్తాను, అలాగే చేస్తాను. పార్వతి ఇంట్లో అడుగు పెట్టకముందు నా జీవితం నీ చేతిలో ఉండేదమ్మా. ఎప్పుడైతే తన ఇంట్లోకొచ్చిందో, ఎప్పుడైతే తను నా వెంట 7 అడుగులు వేసిందో, ఎప్పుడైతే నేను పార్వతి చేయి పట్టుకుని ప్రమాణం చేశానో, ఆ రోజు నుంచి నా జీవితం నీ చేతి ఆశీర్వాదం కోసం మాత్రమే ఎదురు చూస్తుందమ్మా. ఎప్పుడైతే తన ఇంట్లోకొచ్చిందో, ఎప్పుడైతే తను నా వెంట 7 అడుగులు వేసిందో, ఎప్పుడైతే నేను పార్వతి చేయి పట్టుకుని ప్రమాణం చేశానో, ఆ రోజు నుంచి నా జీవితం నీ చేతి ఆశీర్వాదం కోసం మాత్రమే ఎదురు చూస్తుందమ్మా. మా ఇద్దరిని నువ్వు భార్యాభర్తలుగా అంగీకరించే రోజు వస్తుందని ఆశించాను. కానీ నీకు మేమొక్కటవుతామేమోనని అనుమానం వచ్చింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,